హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. నేను మీ అనుని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక సర్ప్రైజ్ గెస్ట్ కూడా ఉన్నారండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన వీడియో 3 డేస్ మొత్తం కూడా కలిపి ఒక మినీ వ్లాగ్ లాగా మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ అండి. లంచ్లోకి నేను పొటాటో, క్యారెట్, బీట్రూట్ కర్రీ చేశాను. ఆ రెసిపీని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన వెజ్జెస్ అన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాం. అన్నీ ఈక్వల్ సైజ్ కట్ చేసుకోండి, ఎందుకంటే ఈవెన్గా ఫ్రై అవ్వాలి కాబట్టి. నేను ఇక్కడ ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ హీట్ చేసుకోండి. దానిలో వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అది కొంచెం రెడ్గా అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఏ కర్రీకైనా పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పసుపు, తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక చూస్తున్నారు కదా, నేను అన్ని వెజ్జెస్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నా. నెక్స్ట్ దీనిలోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి, ఎందుకంటే దానిలో ఉన్న నీరు బయటకు వచ్చి కొంచెం ముక్కలు సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేయగానే చూడండి, కర్రీ హాఫ్ రెడీ అయిపోయింది. ఎందుకంటే మన పీసెస్ కూడా సాఫ్ట్ అయిపోయినాయి అనమాట. ఈ కర్రీని మీరు ఎలా చేస్తారు? 3 కాంబినేషన్లో చేస్తారా, లేకపోతే ఓన్లీ క్యారెట్ అండ్ బీట్రూట్తో చేస్తారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం కారం కూడా యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను ముక్కలు పట్టుకుని చూస్తున్నాను అనమాట, మగ్గనియా లేదా అని. బీట్రూట్ చూసారా, కొంచెం హాట్గా ఉంది కాబట్టి ఇంకో 2 మినిట్స్ మగ్గనిద్దాం. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మన కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నా లంచ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా యమ్మీగా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం సండే వ్లాగ్ కూడా చూసేద్దాం. సండే మార్నింగ్ అందరూ తెలిసిందే కదండి, బిజీగా ఉంటాం. అందరూ మామ్స్ కూడా చాలా బిజీగా ఉంటారు. మా ఇంట్లో కూడా సేమ్ అంతేనండి. నేను సండే రోజు దోశ విత్ చికెన్ కర్రీ చేశాను. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీకు సండే అంటే ఎంతమందికి ఇష్టమో, ఎంతమందికి భయమో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం సండే అనుకుంటాం కానీ మన ఇంట్లో వర్క్స్తోనే సండే మొత్తం అయిపోతుంది కదండి. అది నిజమా కాదా? మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కూడా నాతో షేర్ చేయండి. మన వీడియోలో ఈరోజు 2 ఇంపార్టెంట్ పర్సన్స్ చూపిస్తాను. వాళ్ళెవరో కాదండి, నా 2 కూతుర్లు, పెద్ద కూతురు అండ్ చిన్న కూతురు. మీకు కూడా చూపిస్తాను. మన దోశ విత్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మన టిఫిన్ రెడీ అయిపోయింది. తినే నా చిన్న కూతురు చూస్తున్నారు కదా, తిని మీతో షేర్ చేస్తుందంట ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగుందండి. ఫేస్ చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ మేము కూడా టిఫిన్ కంప్లీట్ చేసేసాం. ఆఫ్టర్నూన్ మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంట్లోనే కిడ్స్ ఆడుకుంటున్నారు. ఎందుకంటే బయట వర్షం ఉంది కాబట్టి ఈ వీకెండ్ బయటకు తీసుకెళ్ళటానికి కుదరలేదన్నమాట. ఇప్పుడు మీకు కూడా చూపిస్తారు. వాళ్ళు ఆడే ఆటలు, కొట్టుకోవడం అన్నీ, మధ్యలో పాట కూడా పాడుతున్నారు. మీతో కూడా షేర్ చేశాను, అది మధ్యలో యాడ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ కిడ్స్ది ఈ వ్లాగ్ ఎలా ఉందనేది నాతో షేర్ చేయండి. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి మంచిగా ఆడుకుంటున్నారు. తర్వాత ఫైటింగ్స్ కూడా చూపిస్తాను మీకు, ఎలా ఫైట్ చేసుకుంటారు, ఎలా ఆడుకుంటారు అనేది. ఇక చూస్తున్నారు కదా, క్రొకోడైల్ది. మీలో ఎంతమందికి ఈ గేమ్ గుర్తుందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ సాంగ్ కూడా ప్లే చేస్తారు, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Happy birthday. Happy birthday. I'm not doing anything because they don't want to
మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేది మండే మార్నింగ్ అండి. నేను మన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నాకు కామెంట్ సెక్షన్లో ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. That's all for today's video. If you like this video, support us with your love. Please subscribe to my channel Anuto Prayanam. ఇంకో మంచి వీడియోతో మీ అందరిని కలుస్తాను.